హాయ్ ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మణిదీప యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు మీకు ఒక స్టోరీ తెలుగులో చెప్తాను. మీరు ఆ స్టోరీ విన్న తర్వాత ఈ స్టోరీలో ఎన్ని వెజిటబుల్ నేమ్స్ మరియు గ్రీనీ లీఫీ వెజిటబుల్ నేమ్స్ ఉన్నాయో ఒక పేపర్లో ఇంగ్లీష్లో వ్రాయాలి. స్పెల్లింగ్స్ అన్నీ కరెక్ట్గా వ్రాయాలి. ఈ స్టోరీ ద్వారా మీకు వెజిటబుల్స్ రిలేటెడ్ వొకాబులరీ రివిజన్ అవుతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. అనగనగా ఒక వంకాయంత ఊరిలో మునగకాయంత ముసలమ్మ ఉంది. ఆమెకు బెండకాయంత బిడ్డ ఉంది. ఆమె ఆలుగడ్డంత అందంగా ఉంటుంది. ఒకరోజు ఆ బిడ్డ పొద్దున్నే చిక్కుడుగాయంత చీపురుతో వాకిలి ఊడ్చుతుంటే ఒక వాక్కాయంత వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తమలపాకంత తాళం వేసింది. అయితే అదే రోజు రాత్రి దోసకాయంత దొంగోడొచ్చి వాళ్ళ గోంగూరంత గోడ దూకి క్యారెట్ అంత కత్తితో వాళ్ళను బెదిరించి ఆ వజ్రాన్ని తీసుకెళ్తాడు. ముసలమ్మ బీట్రూట్ అంత బాధపడి ఆ తర్వాత రోజు పొద్దున్నే పొట్లకాయంత పోలీస్ స్టేషన్కి వెళ్ళి పచ్చిమిరపకాయంత పోలీస్కి వజ్రం పోయిన విషయం గురించి కంప్లైంట్ చేస్తుంది. వెంటనే పోలీసు లేచి టమాటంత టోపీ పెట్టుకుని దొంగను పట్టుకోవడానికి వెళ్తాడు. పోలీస్కి దొంగను వెతికి అల్లం అంత అలసట వస్తుంది. చివరికి దొంగను ఉల్లిగడ్డంత ఊరిలో సొరకాయంత సందులో దొరికించుకొని కరివేపాకంత కట్టెతో బాగా కొడితే దొంగ మొహం ముల్లంగిలాగా అయిపోతుంది. ఇక దొంగకు నిమ్మకాయంత నీరసం వచ్చి ఎల్లిపాయంత ఏడుస్తాడు. పోలీసు దొంగ దగ్గరున్న వజ్రాన్ని తీసుకొని ముసలమ్మకు అప్పగిస్తాడు. తర్వాత దొంగను గుమ్మడికాయంత జైల్లో వేస్తారు. దొంగకు కొత్తిమీరంత కోపం వస్తుంది. ముసలమ్మ పోలీస్కి దొండకాయంత దండం పెట్టి సంతోషంగా ఇంటికి వెళ్తుంది. ఇక ఆ ముసలమ్మ ఆ వజ్రాన్ని అమ్మి తన బిడ్డ పెళ్ళి పనసకాయంత పెద్దదైన పందిర్లో, పాలకూరంత పచ్చనైన పందిర్లో పెళ్ళి చేస్తుంది. కాలీఫ్లవర్ లాంటి కోడల్ని తీసుకొని అత్తవారు సంతోషంగా క్యాబేజ్ అంత కారులో వెళ్తారు. ముసలమ్మ కూతురు వెళ్తుంటే బచ్చల కూరంత బాధపడుతుంది. ఇలా కథ సుఖాంతం అవుతుంది. ఓకే, ఈ స్టోరీ విన్నారు కదా. ఇప్పుడు మీరు ఈ స్టోరీలో ఎన్ని వెజిటబుల్ నేమ్స్ మరియు గ్రీనీ లీఫీ వెజిటబుల్ నేమ్స్ వచ్చాయో ఫాస్ట్గా రాసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ మణిదీప. ఓకే అండి, స్టార్ట్ రాసేయండి.